ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉంటూ పాలన చేస్తూ ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళ ఎంపీలు కూడా తప్పు చేస్తే అదేదో నాకు సంబంధం లేదన్నట్టుగా ఏదో నేను మందలించాను అని చెప్పే విధంగా కూడా ఆ సమస్యని తప్పించుకునే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యవహారం చేస్తూ ఉన్నాడు. అకారణంగా ఎయిర్పోర్ట్లో చిన్న గొడవ జరిగిందని, కనీసం దానికి సంబంధించిన ఫుటేజీలు కూడా ఎక్కడా కూడా ఆధారం లేకుండా కూడా మా సోదర శాసనసభ్యుడిని 21 రోజు జైలుకు పంపి మానసికంగా ఇబ్బంది పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఒక ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం గారి మీద వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేలు దౌర్జన్యం చేసిన పరిస్థితి కనిపించట్లేదా అని కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులకు ఎంపీలకు ఒక న్యాయం, మిగతా వారికి ఒక న్యాయం అని కూడా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాను. దేని మీద కూడా చర్య తీసుకునే పని లేదు. ఎంఆర్ఓ వనజాక్షి గారి మీద దాడి చేసిన కనీసం ఒక కేసు కూడా బుక్ చేసిన పరిస్థితి లేదు. ఈరోజు వాళ్ళ ట్రావెల్ బస్సులకు సంబంధించి వాళ్ళ ఎంపీ కేసినేని నాని గారు కానివ్వండి, ఈ మధ్య దివాకర్ ట్రావెల్స్ యాక్సిడెంట్లో చనిపోయిన యాజమాన్యాన్ని కానివ్వండి, ఎవరిని కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు ముందుకు పోయే పరిస్థితి కనిపించట్లేదు. వాళ్ళని రక్షించడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రామా ఆడుతూ ఉన్నారు. ఒక ఆఫీసు మీదకి వచ్చి వాళ్ళ వ్యాపారాలకు సంబంధించి, వాళ్ళ ట్రావెల్ వ్యాపారాలకు సంబంధించి ఎవరు చేయకూడదు, వేరే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి బస్సులు ఎవరు కూడా తిప్పకూడదు అనే విధంగా వాళ్ళ వ్యవహారం చేస్తూ ఉంటే దాన్ని ప్రశ్నించినందుకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా, నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ అయినా సుబ్రహ్మణ్యం గారి మీద అకారణంగా దాడి చేయటం, దాన్ని మళ్ళీ రెండో రోజు ఏదో సారీ చెప్తున్నట్టుగా మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా అదేదో అయిపోయిన విషయంలాగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయడం చాలా దారుణమైన విషయం. ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక రౌడీ రాజ్యం నడుస్తూ ఉంది. అక్రమ కేసులు బరాయించి వాళ్ళని ఎవరైనా ప్రశ్న చేస్తే వాళ్ళని జైలుకు పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది చాలా దారుణమైన విషయం. ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, ఇలాంటి దయచేసి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజాప్రతినిధులు ఎవరు తప్పు చేసినా కూడా అది నిజాయితీగా వాళ్ళని శిక్షించే విధంగా ఉండాలి. కానీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులను కానివ్వండి, ఎమ్మెల్యేలను అకారణంగా కేసుల్లో పెట్టి హింసించడం, నిజంగానే తప్పు చేసిన వాళ్ళ ఎంపీలు కానివ్వండి, వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళని ఏదో సారీ చెప్పారు అని ఆ నెపంతో వాళ్ళని ఎక్కడా కూడా వాళ్ళని ఏ విధంగా పని చేయకుండా వదిలేయడం చాలా దారుణమైన విషయం. ఇది మంచి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారికి. ఈరోజు మా శివరెడ్డి బాసారెడ్డి గారు సోదర శాసనసభ్యులు ఆయనకు జరిగిన అన్యాయాన్ని 21 రోజు ఎలా హింసించారు, ఒక జైలుకు కాదు 2-3 జైలుకు తిప్పి మరీ చెయ్యని నేరానికి ఎలా హింసించారో ఖచ్చితంగా నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. వైఎస్ఆర్ పార్టీ దానికి పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉంది. ఈ విషయం ప్రజలకు తెలియాలి. ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసే అరాచకాలు, అన్యాయాలు, తప్పుడు కేసులు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలకు దృష్టికి పోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజల్లో ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. సీనియర్ ఐపీఎస్ అధికారి మీద మొన్న విజయవాడ ఎంపీ కేసినేని నాని కానీ, బోండా ఉమా ఎమ్మెల్యే గారు కానీ ఏ విధంగా దౌర్జన్యం చేశారో మీరు అందరూ చూశారు. నీతి నిజాయితీలకు మారుపేరైనటువంటి అధికారి మీద అంటే నిజాయితీకి వాళ్ళు ఇచ్చేటువంటి సర్టిఫికెట్ ఇదా? మేము చేయని తప్పును మేము అలాంటి తప్పులు చేయము,
ఆ రూల్స్కు విరుద్ధంగా మేము ప్రవర్తించము అంటే వాళ్ళ మీద కేసులు బనాయించమని చెప్తే నేను చేయను, రూల్స్ ప్రకారం పోతాను అంటే వీళ్ళు దాడులు చేయడమా? ఇదే ఈ ప్రభుత్వం తీరుని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అప్పట్లో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారిని తిరుపతి ఎయిర్పోర్ట్లో చిన్న తగాదాకు చేయని తప్పుకు 21 రోజులు జైలు శిక్ష వేశారు. కానీ ఇలాంటి వాళ్ళకి ఎన్ని రోజులు వేయాలో మేము సీఎం గారిని షూట్గా అడుగుతున్నాం. ఇలాంటి వాళ్ళను డైరెక్ట్గా విజువల్స్లో కనపడింది. స్వయాన సెక్యూరిటీ ఆఫీసర్ని తోస్తున్నాడు, తోసి బెదిరిస్తున్నాడు. ఈ బెదిరింపులకు ఈయనకి ఎన్ని రోజులు శిక్ష వేయాలో మేము వాళ్ళని అడుగుతున్నాం. ఒకరికి ఒక విధంగా ఇంకొకరికి విధంగా ఏ విధంగా పరిపాలిస్తారు ఈయన? ఈరోజు చిన్న చిన్న రౌడీ అయినటువంటి బోండా ఉమ ఈరోజు బోండా ఉమ కాదు, ఆయన గూండా ఉమ లాగా తయారైపోయాడు. ఈ విధంగా అయిపోయి ఆయన ఏదో విజయవాడలో చోట రౌడీగా ఉండి అసెంబ్లీలో కూడా నేను రౌడీజం చేయాలని చెప్పి చేస్తున్నాడు. ఇప్పటికీ అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడే మాటలు కానీ ఆయన పదజాలం చూస్తే కన్నా అసలు ఒక స్థాయి కూడా సరిపోదు. అంత హీన స్థాయిలో మాట్లాడుతున్నాడు ఆయన. వీధి అసెంబ్లీలోనూ అసెంబ్లీ బయట కూడా ఆయన ప్రవర్తన చూస్తుంటే ఆయన అభిశంసించాలా. వాళ్ళకి ఏమన్నా చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యక్తులు ఉండకూడదు, అర్హత లేదు ఎమ్మెల్యేగా ఉండడానికి అని చెప్పి అసెంబ్లీ నుంచి బయట బహిష్కరించే జైల్లో పెట్టే కార్యక్రమం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చెవిరెడ్డికి జరిగినటువంటి ఆయన ఇబ్బంది పెట్టిన దానికి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం.